గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశమంతటా మన తెలంగాణ వాళ్ళు ఆర్ ఏపీకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఈ ఇద్దరు స్టేట్స్ కూడా మనకు తెలుసు చాలా మంది మన పిల్లలు డిఫరెంట్ కంట్రీస్ లో వెళ్ళి చదువుకుంటున్నారు. అందులో భాగంగానే మన పండగలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకు తెలుసు వినాయక చవితి అయిపోయింది. సో వినాయక నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈవెన్ లండన్ లో కూడా వినాయక నిమజ్జనాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏం జరిగిందో తెలియదు కానీ 2 కార్లలో మన తెలుగు విద్యార్థులు ఎవరైతే చదువుకోవడానికి లండన్కి వెళ్ళారో అక్కడ 2 కార్లలో వినాయకుని నిమజ్జనాని కోసమని వెళ్ళారు. కానీ మరి అనుకోనటువంటి సంఘటన అనుకోవచ్చు. ఆ 2 కార్లు అంటే మన పిల్లలు ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ 2 కార్లే ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఆ ప్రమాదం పెద్దదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో 2 చనిపోయినరు. నాదర్గుల్కి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి తర్రె చైతన్య, అండ్ ఉప్పల్కి సంబంధించిన వాసి రిషితేజ. వీళ్ళకి కేవలం ఇప్పుడు చైతన్యకేమో 23 సంవత్సరాలే, రిషితేజకు కేవలం 21 సంవత్సరాలే. మొత్తం ఈ కార్లో ఈ 2 కార్లలో 9 మంది ట్రావెల్ చేస్తే అందులో ఇప్పుడు 2 చనిపోయినటువంటి పరిస్థితి. మిగతా 5గురికి కూడా గాయాలై వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి హుటాహుటిన తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఒకరి పరిస్థితి అయితే పూర్తిగా ఒకవైపు అంటే ప్యారలైజ్ అయిపోయినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం అయితే అందుతోంది. కానీ ఈ కార్ని డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ కార్లలో జర్నీ చేసింది మన తెలుగు వాళ్లే కావడం, అట్లాగే ఈ సమాచారాన్ని ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అట్లాగే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటున్నాయి. ఎందుకంటే చైతన్య ఈయన నాదర్గుల్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన తర్వాత మొన్ననే ఒక 8 నెలల క్రితమే ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్ళిండు. అనుకోనటువంటి సంఘటనలో ఇప్పుడు చైతన్య చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్. ఇక రిషితేజ ఈయన ఉప్పల్కి సంబంధించిన వాసి. యాక్చువల్లీ ఈ యాక్సిడెంట్ లో కొంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళని ఎవరినైతే హాస్పిటల్ కి తరలించే మార్గంలోనే రిషితేజ, ఉప్పల్కి సంబంధించిన రిషితేజ చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్స్ కి చేరింది. యాక్చువల్లీ మన ఇండియన్ టైం ప్రకారం అంటే లండన్ లో మన ఇండియన్ టైం ప్రకారం ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఇది. సో ఈ సంఘటన జరగగానే అతిపెద్ద యాక్సిడెంట్ కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి కొంతమందిని తరలించారు. అట్లాగే కొంత బానే ఉన్న సిచ్యువేషన్ లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించారు. లండన్ కి సంబంధించిన అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, దెన్ ఈ ఫ్రెండ్స్ అందరు కూడా 9 మంది, వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది వాళ్ళ క్లాస్మేట్స్ అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒకటే చోట ఈ వినాయకుడిని సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత నిమజ్జనానికని బయలుదేరి మరి వెళ్తున్నటువంటి టైంలో మార్గ మధ్యంలో మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీలు అయితే చేస్తున్న పరిస్థితి. కానీ 2 కార్లలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు కావడం అత్యంత విషాదకరం. అండ్ ఇప్పుడు పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు లండన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒకటి చెప్తున్నారు. అత్యంత క్రిటికల్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అయితే హుటాహుటిన లండన్ కి బయలుదేరే పరిస్థితి ఉంది అనేటువంటిది ఇంకో సమాచారం అయితే అందుతోంది. కానీ ఇది ఎందుకు జరిగింది, ఏమై ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఈ కార్ ని డ్రైవ్ చేసినటువంటి 2 పిల్లలు వాళ్ళిద్దరు బానే ఉన్నారట. సో వాళ్ళిద్దరిని డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి 2 పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కానీ ఓవరాల్ గా చూస్తే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 9 మంది పిల్లలు ఇబ్బందుల్లో పడ్డం, అందులో నుంచి పాపం ఈ యాక్సిడెంట్ లో 2 చనిపోవడం, ఆ తర్వాత మిగతా 2 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఇంకా మిగతా వాళ్ళైతే ఇప్పుడు ఈ సంఘటనని
పూర్తిగా అంటే ఒక షాక్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే హుటాహుటిన లండన్ కి బయలుదేరుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడు చైతన్య అనుకోవచ్చు, లేదంటే ఈ రిషితేజ ఉప్పల్ కి సంబంధించిన వ్యక్తి, అండ్ ఈ చైతన్య నాదర్గుల్ కి సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి ఇంటి దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీళ్ళందరూ కూడా కేవలం 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు మాత్రమే. వీళ్ళందరూ కూడా మంచిగా సెట్ అయి జాబ్స్ తెచ్చుకొని జీవితంలో సెటిల్ అవ్వాలి అన్నటువంటి థాట్ తోనే వెళ్ళినటువంటి పిల్లలు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.